తెలుగులో సినిమా తీయాలంటే టాలీవుడ్లో టాప్ రేంజ్లో ఉన్న వ్యక్తి బంధువు అయి ఉండాలి, లేదా తమిళ్లో చిన్న హిట్ ఉన్నా చాలు. కానీ డైరెక్ట్గా తెలుగు సినిమా తీయాలంటే ఫార్ములా బేస్డ్ కథ కావాలి, లేదా నలుగురు కటాక్షం కావాలి. ఇష్టం సినిమాను ఎవరైనా చూసారా? శ్రీయా మొదటి సినిమా అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఆ సినిమా డైరెక్టర్ టాలెంట్ని ఎవరు అంచనా వేయలేకపోయారు. తర్వాత 13B సినిమా తీసినా మనకు ఎక్కలేదు. కానీ అదే డైరెక్టర్ ఇష్క్, మనం, 24 సినిమాలు తీసేసరికి విక్రమ్ సూపర్ డూపర్ అని ఎత్తేస్తున్నారు. విక్రమ్ చెప్పిన కథను మహేష్ బాబు ఫ్యాన్స్ ఒప్పుకోరని వదిలేశాడు. ఇష్క్ సినిమా పవన్కి చెప్దామనుకుంటే అసలు టైమే ఇవ్వలేదు. కానీ ఆ 2 స్క్రిప్ట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ విక్రమ్ ఇప్పుడు ఏం స్టోరీ చెప్పినా తెలుగు హీరోలందరూ డేట్లు ఇస్తారనుకుంటా. అయితే కొత్తగా గాసిప్ ఫిలిం నగర్లో వినబడుతోంది, 24 సినిమాను మించిన స్క్రిప్ట్ సుకుమార్ దగ్గర ఉందట. కానీ ఆ స్క్రిప్ట్ తీయాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని తీయలేదంట. కానీ ఆ స్టోరీ మాత్రం దాదాపు సేమ్ టు సేమ్ అంట. ఇంతకు సుకుమార్ దగ్గర నిజంగానే కథ ఉందా, లేకపోతే నాన్నకు ప్రేమతో నుంచి కోలుకొని నేను ఉన్నాను అనిపించుకోవడానికి ఏదైనా మ్యాజిక్ చేస్తున్నాడా? ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్న కథ అదేనా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.